ఏంటి విజయోత్సవాలను ప్రభుత్వం అంటా ఉంది. ఇలా గిరిజన భూములు కావచ్చు, చేస్తున్న పాలన కావచ్చు, ఎట్లా చూస్తారు ఇదంతా? 6 హామీలు అబద్ధ హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి కనీసం హామీలు అమలు చేయకుండా సొంత అల్లుడు కోసం ఢిల్లీకి ముడుపులు కట్టడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాపాలన పేరుతో ప్రజల్ని హింసించడం ఈ ప్రభుత్వం ధ్యేయంగా మారుతుంది. అమాయక గిరిజన రైతుల భూములు లాక్కొని ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది. అంటే ఎట్లా చూస్తావు ఇలా ధర్నా కావచ్చు, బీఆర్ఎస్ అండగా గిరిజనులకు ఉంటా అంటుంది. మొన్న పర్మిషన్ ఇవ్వలేదు, దాంతోపాటు కేటీఆర్ అడ్డుకుంటామని చెప్పి ఒక సవాల్ విసిరాడు. ఇవన్నీ ఎట్లా? మానుకోట ఈ జిల్లాకు ఒక చరిత్ర ఉంది. రాళ్లకు యుద్ధాన్ని నేర్పిన చరిత్ర ఉన్న ఈ జిల్లాకి ఇలాంటి తాటాకు చప్పులకు భయపడేది లేదు. రైతులు గిరిజన సోదరులు ఈ ధర్నాకు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తర్వాత బీఆర్ఎస్ సంబంధించి లేకుండా చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి పిచ్చి ఆలోచన. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్ని తుడిచిపెట్టడం అనేది రేవంత్ రెడ్డి తాత ముత్తాత వాళ్ళ తాత జేజమ్మదికి ఉన్న కేసీఆర్ ఎంట్రుకు కూడా పిక్కలేవారు. మరి ఆనవాళ్ళు తీసేస్తా ముఖ్యమలోని ఆనవాళ్ళు రేవంత్ రెడ్డి తర్వాత పావురాలగుట్టలో పావురం అయిపోయినట్టు రేవంత్ రెడ్డి ఆనవాళ్ళే ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టుకొని పోతాయి. 1 ఇయర్ పాలన, నిర్బంధాలు, ఆంక్షలు, ప్రజాపాలన పేరుతో మోసకారి హామీలతోని 420 హామీలతోని అబద్ధపు ప్రచారాలతోని ఈ ప్రభుత్వం నడుస్తుంది. విజయోత్సవాలు జరుపుకోవాల్సింది వాళ్ళు. నిజంగా జరుపుకోవాలంటే దశదిన కర్మ లాంటిది ఏమైనా జరుపుకోవాలి. అంటే తప్ప ప్రజల్లో ఏ వర్గం కానీ, ఏ కుటుంబం కానీ, ఏ వర్గం కానీ, ఏ కుటుంబం కానీ ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు బ్రదర్. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిండు. 50,000 ఉద్యోగాలు అనేది డ్రామా. 55,000 ఉద్యోగాలలో కనీసం 35,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినవి. కేసీఆర్ దమ్ముంటే రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా. ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిండు, ఎక్కడ ఎగ్జామ్ పెట్టిండో దమ్ముంటే సవాల్ చేయమను, చూపిమను. ఎక్కడ ఏ ఎగ్జామ్ పెట్టిండు బ్రదర్? ఏ ఎగ్జామ్ పెట్టలేదు కదా. గతంలో కేసీఆర్ గారికి పెట్టిన ఎగ్జామ్లో నోటిఫికేషన్ కేసీఆర్ ఇచ్చినవి. వాటికి నియామక పత్రాలు ఇచ్చిన ఇన్ని ఉద్యోగాలు అని చెప్పడం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే కదా బ్రదర్. అంతే కదా. జనాలు అంటే ఎలా ఉందంటే అంటే అన్నీ వస్తున్నాయి. ఇంకా రేవంత్ రెడ్డి వస్తే కొంచెం ఇంకెక్కువ ఉంటుంది అనుకొని చెప్పి రైతు బంధు అన్ని పెంచుతా, మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసిండు. అదే విధంగా ఇస్తారనుకొని జనాలు మోసపోయారు బ్రదర్. మోసపోయారు, 100% మోసపోయారు. 11 నెలల పాలనలో ఇంత దరిద్రపు కొట్టు పాలన, ఇంత దరిద్రపు కొట్టు మన దేశంలో ఏ సీఎం కూడా ఇంత వ్యతిరేకత రాలేదు బ్రదర్. రేవంత్ రెడ్డి తెలుసులే కానీ కేసీఆర్ బట్టలు ఇచ్చిండా ఆడవాళ్ళకు? నేను గాజులు ఇప్పిస్తా అని అంటాడు వాడు. వాడు గాజులు దొడుకొని మేము గాజులు దొడగలనా? వాడు దొడికినట్టు మేము దొడగలనా? రేవంత్ రెడ్డి వాడు గాజులు దొడికినట్టు మాకు దొడికిస్తాడు. అందరికి ఖరాబ్ చేసిండు మందికి. ఏది ఏం పాలన అంటే ఏమి లేదు, ఏం లేదు. పచ్చి బికారి చేసిండు మాకు. రైతు బంద్ చేసిండు. బ్యాంకు కూడా ఏం చేయలే. 4,000 ఇస్తా అని అదే 2,000 ఇస్తాడు. ఇంకేం ఇస్తాడు రేవంత్ రెడ్డి అట్ట రెడ్డి. వాడు వచ్చి టండాకు రావాలి. వాడు 10 కిలోలు రాసి వేసి ఇక దంచుతాం దానికి. లేకపోతే ఎదటికరా మంచిగా తీసుకుంటా. వాడు రావాలి. ఇక ఎందుకంటే మాకు ఏం చేసిండు మిరపకాయలు ఇప్పుడు 10,000 చేస్తాడు వాడు. 10,000 ఒకనాడు 10,000 మందు కొడతాను. ఏది మాది? ఒట్లు 2,000 చేస్తాడా? బోనస్ ఎవరికి? వాడు బోనస్ అట్లా బోనస్ ఎవరికి ఇస్తాడు? వాడు ఎవరికి? ఆడవాళ్ళకి ఇస్తాడా, మగవాళ్ళకి ఇస్తాడు? వాడు ఏది మరి? ధర లేవు, ఏం లేవు. 2,000 2,200 గట్లా చేస్తాడు వాడు. ఏమని బాగా చేసిండు వాడు. వాడు ఇంకోసారి రావాలి. వాడు వాడా 10 గుంస్తాలు వస్తుంది. వాడు పథకాలు ఏమొస్తావా? పిసిని అదే 2,000 4,000 ఇంకా 4 రూపాయల పైన జుట్టు ఏం అదే 2,000 ఇస్తాడు. రేవంత్ రెడ్డి ఇస్తాడు. మన కేసీఆర్ ఇచ్చిండు 2,000. ఆయన ఇస్తాడు. వాడు
రేవంత్ రెడ్డి ఇస్తే- వాడు మంచిగా బస్తాలు నింపుకుంటాడు. ఇగో మగోళ్ళు ఈడ నిలబడతాడు, ఆడవాళ్ళు బస్ ఎక్కి ఇక నువ్వు పైసలు పెట్టుకొని రా అని ఆడవాళ్ళు అంటారు. అట్లేనా? ఎవరికి బాగా చేసిండు వాడు? ఆడవాళ్ళకే బాగా చేస్తాడు, మగోని ఎటు పోతాడు వాడు? ప్రజాపాలన అంటాడుగా ముఖ్యమంత్రి, ఆ? ప్రజాపాలన అంటుండగానే వాడా ఇక వస్తాడు ఇక అంతేనా? నిలబడి నాకు రెండు ముచ్చట్లు. ఈ 500 సిలిండర్ వస్తలేదా? రైతు బంధు లేదు ఏం లేదు. యాసింగ్ బా వానాకాలం బా ఇక ఎప్పుడు ఇస్తాడు రైతు బంధు? మాఫీ చేస్తాడు, మాఫీ చేయలే. పైసలు లేవాటగా మరి అకౌంట్ లో ఆ? డబ్బులు పైసలు లేకుంటే మేము ఇస్తాం రా నువ్వు. ఆ, మనకి డబ్బులు ఎప్పటి కావాలి మేము ఇస్తాం నువ్వు. నీకేం కావాలి? ఆ. కేసీఆర్ మంచిగా బ్రహ్మాండంగా కాలం అయినా మంచిగా రేట్ అయినాయి. 22, 25 పోయినాయి మిర్చి. 3000 దాకా పోయినాయి ఓట్లు. రైతు బంధు వానాకాలం పెట్టాలనా? వానాకాలం బా యాసింగ్ బా ఇప్పుడు పెట్టి ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు ఉన్నదా ఊరి? కేసీఆర్ మంచిగా ఎట్లా ఇచ్చాడు బ్రహ్మాండంగా. కాళేశ్వరం కట్టించిండు, ఆల్రెడీ మళ్ళీ దళిత బంధు ఇచ్చిండు, మళ్ళీ 200 రూపాయలు పెంచి 2000 రూపాయలు చేసిండు. మళ్ళీ మనిషి ఒక రైతు చచ్చిపోతే 15 లక్షలు ఇచ్చిండు, కళ్యాణ లక్షలు ఇచ్చిండు. మళ్ళీ ఇది 2 లక్షలు రుణమాఫీ డిసెంబర్ రాగానే 2 లక్షల రూపాయలు మాఫీ అన్నాడు. డిసెంబర్ లేదు ఏం లేదు. ఇప్పుడు 6 నెలల పొద్దు కూర్చింది, 9 నెలలు అయింది. ఇంకో ఇప్పుడు ఈ సర్వే ఈ మన ఈ కులకరణ సర్వే అని ఇదని సంవత్సరం పుడుతుంది. సంవత్సరం పుట్టే వరకు అయిపోద్ది. తర్వాత మళ్ళీ ఇంకో 4 సంవత్సరాలు అయితే ఏం లేదు, చేతులు పై లేపుతాడు తప్ప ఏం లేదు. ఇప్పుడు 2300 అమ్ముతాడు వడ్లు, 500 రూపాయలు బోనస్ ఇస్తా అంటాడు. ఇప్పుడు బయట పోతుంది 3000 రూపాయలు, ఆయన పెట్టింది 500 రూపాయలు బోనస్. మళ్ళీ ఇంకో ఇప్పుడు కేసీఆర్ చేసిన పథకం, ఇప్పుడు బస్ పెట్టన్నాడు. రైతులు పని పోయి బస్ పోతుందా? సిటీకి పోయినా రైతు పని రైతే చేసుకుంటాడు. రైతు పని చేస్తా అంటే కూలీలు వచ్చి రైతు భార్య వచ్చి అన్నం వేస్తుంది, పోయి బస్ ఎక్కుతుందా? ఏదైనా జాబ్ చేసే వాళ్ళకే బస్ ఫీది ఒక పథకం చేసిండు, కానీ చేసి సుఖమే ఉంది. పల్లెటూరు అమ్మాయి ఏమైనా పోతుందా? ఏమైనా సీట్లో జాబ్ చేసే వాళ్ళకే పనికొస్తుంది అది. తులం బంగారం అన్నాడు, ఇచ్చిండా? అదే 2 లక్షల రూపాయలు కళ్యాణం అదే ఉన్నది. అది దాన్ని కూడా ఇప్పుడు అది బోకర్ను పట్టుకోవాలి, ఇంకో పట్టుకోవాలి, ఇంకా సరి చేసుకోవాలి. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోతాడని బొక్క పడదన్నాడు. ఇప్పుడు నీళ్ళు వస్తాయి కదా, మరి ఇంతలో కూలిపోయిందా? పోయి చూసేద్దాం, పోయి పొక్క పడదాం, మన బుడిపోద్దాం, పోయి ఇద్దరం పోయి బుడిపోద్దాం. ఇప్పుడు నీళ్ళు రావట్లేవా? కేసీఆర్ వచ్చే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఇక బంద్ పెడితే కేసీఆర్ అన్న కెనాలి సాఫ్ చేసిన నీళ్ళే వస్తాయిగా. కాళేశ్వరం నీళ్ళు అన్న నుంచి వస్తాయిగా. ఏడ మరి ఇప్పుడు బొక్క ఇప్పుడు బూడింది అన్న. అందుకనే నేను అన్నా అంటే కేసీఆర్ పర్వమే మంచిగా ఉన్నది. ఇదంతా ఏమన్నాడు? డిసెంబర్ 9వ తారీఖే నేను రుణమాఫీ మొత్తం ఇప్పుడు రేపు పోయి ఎత్తుకొని రాబో, నేను రేపే చేస్తా అన్నాడు. ఏదో రామ్ తాత నా భార్య 2 సీరో పెంకలు ఉన్నాయి, నా వెనక గోసిగుడ్డలు ఉన్నాయంటే అది చెప్తాడు ఆయన కూడా. అంతే ఉన్నది. నాకైతే నచ్చలేదండి వాసన అయితే. కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా మొక్కని మొలవని అంటా ఉన్నాడు, ఏం చెప్తావు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా మొక్కని మొలవని అని కేసీఆర్ అనే మొక్కని మొలవని అంటుండగా రేవంత్ రెడ్డి అన్నాడు. ఆయన వల్ల కాదు అది, ఆయన అసలు వల్ల కాదు. అసలు 3 సంవత్సరాలు చేస్తాడో, ఇంకా 3.5 సంవత్సరాలనే మళ్ళీ ఎలక్షన్ పెడతాడు. అట్లా ఉన్నది ఆయన పొజిషన్. ఏ హామీలేనా ఉన్నదా మరి? ఆల్రెడీ ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు నేను డిసెంబర్ 9వ తారీఖే ఇస్తా అన్నాడు ఆయన. మరి డిసెంబర్ 9వ తారీఖు అయింది, మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు వస్తుంది, సంవత్సరం అవుతుంది. అప్పుడు దాకా ఆయన హామీ అనేది నాకు అనిపించలేదు. ఇప్పుడు సంవత్సరం ఒక జీతగాడు ఉంటాడు, సంవత్సరం దాకా పని చేస్తాడా చేయడా అని రైతుకి ఏమంటే అర్థమైపోతుంది. అందుకనే మాకు ఇప్పుడు సంవత్సరం అవుతుంది, సంవత్సరం దాకా రుణమాఫీ లేదు. ఇప్పుడు 300 రూపాయలు కింట, 3000 రూపాయలు కింట బయటనే పోతుంది వడ్లు. ఆయన 2330 రూపాయలు కొని బోనస్ తర్వాత ఇస్తా అంటే ఎవరికి ఎత్తాడో తెలియదు.